సినిమా అయితే పీక్స్ అన్న వేరే లెవెల్. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే పిచ్చి పీక్స్ అయిపోవచ్చు. నిజం చెప్తున్నా. ఇప్పుడు మనకి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 4లో మీకు బెస్ట్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్, కామెడీ కావాలంటే దీనికి రండి. వేరే లెవెల్ పీక్స్లో ఉంటుంది. ఇట్స్ ట్రూ. హైలైట్స్లో ఇంటర్వెల్ ట్విస్ట్, ఎండింగ్, క్లైమాక్స్ చాలా ఉన్నాయన్న. మీకు ప్రతి సీను విజిల్స్, పేపర్స్ ఎగురుతూనే ఉంటాయి. అట్లా ఉంటుంది సినిమా. మీరు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో ఎవరితోనో చూడొచ్చు. వేరే లెవెల్ సినిమా ఇది మాత్రం. రికార్డులు తిరగరాస్తాడు ఈ సినిమా. మేము మహేష్ బాబు సినిమాకు పేపర్ వేయడం చూశారు, కానీ ఫస్ట్ టైం గల్లా అశోక్ బాబు మాతో పేపర్ వేయించారు. జై గల్లా బాబు, జై గల్లా బాబు, జై జై బాబు. జై జై బాబు అండి. సినిమా బాగుందండి. అశోక్ గల్లా సెకండ్ పిక్చరు చాలా సూపర్ హిట్ పిక్చరు. సాంగ్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్ కానీ, యాక్టింగ్ కానీ, సూపర్ స్టార్ మహేష్ బాబుకి తగిన అల్లుడుగానే ఉన్నాడు. సూపర్ హిట్ పిక్చర్ ఇది. సక్సెస్ అవుతుంది. సాంగ్స్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంది, అన్ని రకాలుగా ఫైట్స్ కానీ సూపర్ హిట్. నా రెండో సినిమాకి యాక్టింగ్ పీక్స్ అన్న గల్లా అశోక్ బాబు. ఫస్ట్ సినిమా వేరే లెవెల్ చేసిండు, సెకండ్ సినిమా ఇంకా వేరే లెవెల్ చేసిండు. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సూపర్ హిట్ మూవీ. గల్లా అశోక్ దగ్గర స్టామినా ఉంది. అతనికి యాక్టింగ్లో అసలు ఒక 100 సినిమాలు చేసిన హీరోలాగా అంత ఫ్రీ యాక్షన్ చేసి డైలాగ్ డెలివరీ, డ్యాన్సు అన్నింట్లోనూ సూపర్ హిట్. చాలా బాగుంది మూవీ. చాలా బాగుంది. క్లైమాక్స్ చాలా బాగుంది. స్టార్టింగ్ ఎంట్రీ కూడా, హీరో ఎంట్రీ చాలా బాగుంది. సాంగ్స్, ఇంకా కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. టైమింగ్ బాగుంది. చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు కూడా, హీరో హీరోయిన్స్. క్లైమాక్స్లో గ్రాఫికల్ వ్యూ ఉంటుంది. మొత్తం దశావతారాలన్నీ కూడా చాలా బాగుంది. అంతా కూడా చాలా బాగుందండి. హైలైట్ సూపర్ హిట్ అసలు. మాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ తన యాక్షన్ కానీ, లవ్ మొత్తం చాలా బాగా చేశారు. ఐ రియల్లీ ఫీల్ ఏ లాట్ హ్యాపీ. చూడొచ్చు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడండి, చాలా బాగుంది. ఓకే. గల్లా అశోక్ హీరోగా దేవరాయల్ అనే సినిమా చాలా చక్కగా వచ్చింది. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా. ఫ్యామిలీ మురారి మీరు ఎలా చూసిర్రో, మురారి తగ్గట్టు సినిమా. అది వేరే స్టోరీ, ఇది వేరే స్టోరీ. లైన్ ఇది బాగుంది. మనము కాశీ అవన్నీ గుళ్ళు, ఎక్కడెక్కడ గుళ్ళు, ఆ గుళ్ళన్నీ ఇంట్లో పెట్టిర్రు. ఆర్టిస్ట్ని కూడా మస్తు మందిని తోలుకపోరు. 1000 లక్షల మంది ఆర్టిస్ట్. పెద్ద స్టోరీ, పెద్ద ఖర్చుతో కూర్చుకున్న పని. మాసు మసాలా ఉన్నది, అన్ని రకాలు ఉంది. గల్లా అశోక్ పాత హీరో లెక్కనే కనిపిస్తాడు మనకు. అంత పర్ఫెక్ట్గా తీసిండు. ఎక్కడ ఏం బోర్ లేదు. చూసిన కొద్దీ గల్లా అశోక్నే చూడాలి. ఏం డైలాగులు కొడతాడు, ఏం డ్యాన్స్ చేస్తాడు, ఏం పాటలు. అక్కడ ఇంప్రెషన్ అది తెచ్చిండు. చాలా బాగా వచ్చింది. సాంగ్స్ కూడా బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మూవీ చాలా బాగుంది. అంతా బాగుంది. ఇంట్రెస్టింగ్గా ఉంది స్క్రీన్ ప్లే అంతా. యాక్చువల్లీ ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. చాలా బాగుంది. కంపారిటివ్లీ ఇంకా చాలా ఇంప్రూవ్ అయ్యారు ఫస్ట్ మూవీ కానీ. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కాన్సెప్ట్ చెప్తే వచ్చి చూడాలి కదా, వచ్చి చూడాలి అందరూ. 3 hours స్పెండ్ చేయాలి. వర్త్ కావచ్చు. చాలా బాగా వచ్చిందండి. అశోక్ బాబు ఏదండి హైలైట్స్ సెకండ్ సినిమాకి మా అశోక్ బాబు చాలా బాగా చేశారు. అండ్ కృష్ణ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ బాగా ఉంది. అండ్ యాక్షన్ బాగా చేశారు ఆయన. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగుంది. అండ్ టేకింగ్ కూడా, డైరెక్టర్ గారి టేకింగ్ కూడా చాలా బాగుంది. చాలా నచ్చింది. థ్యాంక్ యూ. బాగుంది. లైక్ ప్రతి షాట్ చాలా బాగుంది. లైక్ హీరో ఎంట్రీ కానీ, లాస్ట్ బ్యాంగ్ అయితే చాలా సూపర్. అసలు ఆ ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి. లైక్ దిస్ మూవీ విల్ బి అ సూపర్ హిట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుంది. చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కువ ఓవర్ యాక్షన్ లేకుండా చాలా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ చాలా క్లారిటీగా చాలా బాగుంది. హైలైట్స్ ఏంటంటే హీరోయిన్స్ ఉన్నారు కదా, సో అది ట్విస్ట్ చాలా బాగుంది. హీరో ఏంటంటే తన యాక్టింగ్ కానీ ఏదైనా చాలా 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 బాగుంది. చాలా నీట్గా ఉంది. బాగుండిందండి, కొత్తగా ఉండింది. హైలైట్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ అండి. తర్వాత క్లైమాక్స్కి అయితే చాలా బాగుండిందండి. అంటే ప్రశాంత్ వర్మ స్టోరీలో మనం చూసాం, హనుమాన్లో ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి.
అలాంటి ఎక్స్పెక్టేషన్స్ దాటిందనమాట. క్లైమాక్స్కి వచ్చాడు, అందరికి ఒక గూస్ బంప్స్ వచ్చింది. ఒక 5 నిమిషాలు ఇట్లా అందరూ వావ్ ఇట్లా చాలా బాగుండింది అన్నట్టు ఉండింది. అండ్ కొత్త హీరో, తన టైమింగ్, కామెడీ, డాన్స్ చాలా బాగా చేశాడు. అండ్ ఇంటర్వెల్ తర్వాత సాంగ్స్ ఏదైతే ఉందో అది చాలా బాగుండింది. మాస్ అయితే ఫ్యాన్స్కి పండగ అండి. ఫైట్స్ ఉన్నాయి, బాగుండిందండి. డైరెక్టర్ అండ్ హీరో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు క్లైమాక్స్ మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ అన్ని ట్విస్ట్తో సూపర్గా చేశారు. బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మూవీ చూసినప్పటి నుంచి గూస్ బంప్స్ స్టార్ట్ అయిపోయినాయి. అసలుగా హీరో చూపించడం కానీ హీరోయిన్ ఎంట్రీ ఆ ట్విస్ట్లో అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్, అసలు మైండ్ బ్లోయింగ్. ఈరోజు సినిమా మళ్ళీ రిలీజ్ అయిందని చెప్పాలి కదా. సినిమాలో హైలైట్స్ అశోక్ గల్లా గారి నటన, అదేవిధంగా హీరోయిన్ 3 పాత్రల్లో చేసింది. గండం ఉంటుంది విలన్కు, తర్వాత చూపారు. చాలా స్టోరీ బాగా ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంటుంది హీరో మధ్యన. చాలా బాగా నచ్చింది సినిమా. ప్రేక్షకులందరూ ఆదరించాలి. కృష్ణ మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాం. అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నుంచి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసేసి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తుందని ఫీల్ అవుతూ ఉన్నామో అదే రెస్పాన్స్ ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పిచ్చిగా నచ్చుతుంది. అందరూ వచ్చిన ఫ్యామిలీస్ అందరూ కూడా చాలా చాలా ఎమోషనల్ సీన్స్లో వాటన్నిటిలో ఎంటర్టైన్ అవుతున్నారు. అలాగే మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సినిమాను ఆదరిస్తున్నారు. గట్టమనేని ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమాను బాగా ఆదరిస్తూ ఉన్నారు. ఇంకా ఎంకరేజ్ చేస్తారు. సో మంచి సినిమాను ఎప్పుడు ప్రేక్షకులు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సినిమా నిరూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. చాలా సంతోషము. ట్విస్టులు ఐ హోప్ దే ఆల్ ల్యాండ్ ఆన్ యూ గైస్. ఈ ఫిల్మ్ మాకు ఎంత స్పెషల్ అంతే స్పెషల్గా మీ అందరితో కనెక్ట్ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా ఎక్సలెంట్గా వచ్చింది. అశోక్ బాబు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక్కసారి మీరు అందరూ వచ్చి ఆయన టాలెంట్ని చూస్తారనేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అందరికీ నమస్కారం. అశోక్ గల్లా సెకండ్ ఫిల్మ్ చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ సినిమాకి రెండో సినిమాకి చాలా ఇంప్రూవ్మెంట్. అంటే ఫస్ట్ సినిమాలోనే అది కొత్త యాక్టర్ మాదిరిగా కనిపించలేదు. ఇంకా ఒక పెద్ద ఎత్తుగా హీస్ కమ్ టు అనదర్ లెవెల్ నౌ. సో విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ ఆల్ ద fans to come and see Ashok in his second film and Manasa in her premiere. So thank you. And Arjun Jandiala గురించి మాట్లాడాలా, అట్లాగే బాలా గురించి కూడా మాట్లాడాలా. దే డన్ ఎక్సలెంట్ జాబ్. జంధ్యాల గారు నాకు ఇంతకుముందు పరిచయం లేదు, కానీ ఈ సినిమా చూస్తూ ఉంటే he'll definitely be one of the up and coming directors in next few years. Thank you so much. అందరికీ నమస్కారం అండి. తప్పకుండా అందరూ ఈ సినిమాకి వచ్చి చాలా చాలా మంచి టైం అవుతుంది అనుకుంటున్నాను. అసలు అర్జున్ గారి పని కూడా కనిపిస్తుంది, నా అన్నయ్య పని కనిపిస్తుంది, మానస వారణాసి గారికి పని కనిపిస్తుంది. అసలు ఇది సూపర్ హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. మీ అభిమానం కొంచెం ఇస్తేనే చాలిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.